వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారందరికీ ఈ వీడియో తప్పక చూడాల్సినది. ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరేలా చేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రధానాంశంలోకి అడుగుపెడదాం. అవును. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ పైన ఒక లోతైన, సమగ్ర విశ్లేషణ చేయబోతున్నాం. ఖచ్చితంగా. అంటే పాలిటీ అనగానే అభ్యర్థులకు ముందుగా గుర్తొచ్చేది ఆర్టికల్సు, భాగాలు. కానీ ఈ 12 షెడ్యూల్స్ అనేది చాలా స్కోరింగ్ ఏరియా కదా. కరెక్ట్. స్కోరింగ్ ఏరియానే, కానీ పరీక్షా సమయంలో అభ్యర్థులు విపరీతమైన గందరగోళానికి గురయ్యే ప్రాంతం కూడా ఇదే. అవును. అందుకే మన ముందున్న మూలాలను బట్టి చూస్తే కేవలం ఈ షెడ్యూల్స్ను బట్టి పట్టడం కాకుండా వాటి వెనుకున్న లాజిక్ మరియు ఒక అద్భుతమైన టాపర్ మెమరీ ట్రిక్ను ఈ చర్చలో డీకోడ్ చేయబోతున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యమేమిటంటే, ఈ 12 షెడ్యూల్స్ను కేవలం 30 సెకండ్లలో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆ ట్రిక్ ద్వారా వివరించడం. 30 సెకండ్లలోనా? అదెలా సాధ్యం? సాధ్యమే. ఎగ్జామ్ హాల్లోని ఒత్తిడిలో ఏ షెడ్యూల్ దేని గురించి చెబుతుందో క్షణాల్లో గుర్తుకు రావాలంటే ఇలాంటి స్మార్ట్ పద్ధతులు ప్రిపరేషన్లో ఎంతో అవసరం. నిజమే. అయితే ఆ మ్యాజిక్ ట్రిక్ గురించి మాట్లాడుకునే ముందు అసలీ 12 షెడ్యూల్స్ కథ ఏంటో ఒకసారి వరుసగా చూద్దాం. ఎందుకంటే పునాది బలంగా ఉంటేనే ట్రిక్ అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది, రైట్? మరి మొదటి షెడ్యూల్తో ప్రారంభిందామా? ఇది ప్రధానంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలున్నాయి, వాటి పేర్లేమిటి, మరియు వాటి ప్రాదేశిక అధికార పరిధి అంటే భౌగోళిక సరిహద్దులు ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి అనేది ఇందులో స్పష్టంగా ఉంటుంది. కరెక్ట్. ఒక దేశం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు అసలు ఆ దేశం భౌగోళికంగా ఎలా ఉందో నిర్వచించడం చాలా లాజికల్ కదా. అవును. రేపు పొద్దున్న భారతదేశంలో ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా ఈ మొదటి షెడ్యూల్ను ఖచ్చితంగా సవరించాల్సిందే. ఆ మార్పులన్నీ ఇక్కడే అప్డేట్ అవుతాయి. ఇక్కడి నుండి అసలైన కన్ఫ్యూషన్ మొదలవుతుంది. రెండవ మరియు మూడవ షెడ్యూల్స్ దగ్గరే చాలామంది తప్పులు చేస్తుంటారు కదా. ఖచ్చితంగా. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండవ షెడ్యూల్ అనేది కేవలం జీతాలు మరియు భత్యాల గురించి మాత్రమే వివరిస్తుంది. అంటే మన దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి ఎంత జీతం ఇవ్వాలి అనేది ఇందులో ఉంటుందన్నమాట. మరి ఇందులో ప్రధానమంత్రి, మంత్రుల జీతాలు కూడా ఉంటాయా? ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. రెండవ షెడ్యూల్లో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు, స్పీకర్లు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే క్యాగ్ అంటే సిఏజీ వంటి వారి జీతభత్యాల వివరాలు మాత్రమే ఉంటాయి. ఓహో, అంటే వీరు ఏ పక్షానికి మొగ్గు చూపకుండా స్వతంత్రంగా పనిచేయాల్సిన వారు కదా, అందుకేనా? అవును. వారికి ఆ స్పష్టమైన ఆర్థిక భద్రత కల్పించడానికే ఈ రెండవ షెడ్యూల్. ఇక మూడవ షెడ్యూల్ విషయానికి వస్తే ఇది ప్రమాణ స్వీకారాల గురించి, ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ గురించి వివరిస్తుంది. మరి ఈ మూడవ షెడ్యూల్లో ఎవరెవరొస్తారు? ఇందాక రెండవ షెడ్యూల్లో ఉన్నవారేనా, లేక వేరే జాబితా ఉందా? కాదు. మూడవ షెడ్యూల్లో కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు చేసే ప్రమాణాల నమూనాలుంటాయి. రాష్ట్రపతి, గవర్నర్ల ప్రమాణ స్వీకారాలు ఇందులో ఉండవు. వారి ఆర్టికల్స్లోనే ఉంటాయి. అదొక సువిత్తమైన పాయింట్ అన్నమాట. అంటే ముందు జీతాల గురించి మాట్లాడి ఆ తర్వాత ప్రమాణ స్వీకారాల గురించి మాట్లాడుతున్నారన్నమాట. కరెక్ట్. ఈ క్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని ఒక లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఎవరైనా ఒక ఉద్యోగంలో చేరే ముందు నా జీతమెంత అని అడుగుతారు. జీతం కన్ఫర్మ్ అయిన తర్వాతే ఆ బాధ్యతలు తీసుకుంటానని ప్రమాణం చేస్తారు. భలే చెప్పారు. రాజ్యాంగంలో కూడా ముందుగా రెండవ షెడ్యూల్లో ఆర్థిక భద్రత, జీతాలు గురించి చెప్పి మూడవ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారం గురించి చెప్పారు. ఈ లాజిక్ వాడితే ఎప్పటికీ కన్ఫ్యూజ్ కారు. సరే, జీతం కన్ఫర్మ్ అయ్యాక ప్రమాణం చేసి సీట్లో కూర్చుంటారు. ఇక సీట్ల గురించి మాట్లాడేదే నాలుగవ షెడ్యూల్ కదా. ఎగ్జాక్ట్లీ. మూడవ షెడ్యూల్ కింద ప్రమాణం చేసిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? చట్టసభల్లో. మన పార్లమెంట్లోని ఎగువ సభ అయిన రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించాలనేది ఈ నాలుగవ షెడ్యూల్ వివరిస్తుంది. ఈ సీట్ల కేటాయింపు అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంటుందా, లేక జనాభా ఆధారంగానా? మన దేశంలో అలా కాదు. రాజ్యసభ సీట్ల కేటాయింపు అనేది పూర్తిగా ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సీట్లు. సూపర్. ఇక్కడ్తో మొదటి 4 షెడ్యూల్స్ ఒక లాజికల్ క్రమంలో పూర్తయ్యాయి. ఇప్పుడు మనం 5 మరియు 6వ షెడ్యూల్స్ దగ్గరకు వద్దాం.
ఈ రెండింటి మధ్య ప్రధానమైన వ్యత్యాసమేమిటి? రెండూ గిరిజన ప్రాంతాల గురించే కదా? మ్మ్. ఈ రెండూ గిరిజన హక్కుల పట్ల ఉన్న ముందుచూపుకు నిదర్శనాలు. 5వ షెడ్యూల్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన గురించి వివరిస్తుంది. కాని ఇందులో ఒక పెద్ద మినహాయింపు ఉంది. ఆ మినహాయింపు ఈశాన్య రాష్ట్రాలే కదా? అవును, ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి మిగిలిన రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకు ఈ 5వ షెడ్యూల్ వర్తిస్తుంది. అంటే ఆ మినహాయించబడిన ఈశాన్య రాష్ట్రాల కోసమే ప్రత్యేకంగా 6వ షెడ్యూల్ను తీసుకొచ్చారు. కరెక్ట్. కాని అన్ని ఈశాన్య రాష్ట్రాలకు కాదు సుమా, కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే 6వ షెడ్యూల్ పరిధిలోకొస్తాయి: అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం. దీన్ని ఏఎంటీఎం అని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈ 4 రాష్ట్రాలకే ఎందుకు ప్రత్యేక షెడ్యూల్? ఎందుకంటే ప్రధాన భూభాగంతో పోలిస్తే అక్కడి గిరిజన సంస్కృతి చాలా భిన్నమైనది. వారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ 6వ షెడ్యూల్ ద్వారా ఆటోనోమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, అంటే స్వయం ప్రతిపత్తి గల కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశమిచ్చారు. అటానమస్ కౌన్సిల్స్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి భిన్నంగా ఉంటాయా? ఒక రకంగా ఇవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉండే చిన్న తరహా ప్రభుత్వాలు లాంటివి. తమ అటవీ సంపద, వ్యవసాయ భూములు, ఆచార వ్యవహారాలకు సంబంధించి సొంతగా చట్టాలు చేసుకునే శాసనాధికారాలు వీరికుంటాయి. వావ్! ఇది చాలా ముఖ్యమైన తేడా. సాధారణ గిరిజన ప్రాంతాలైతే 5వ షెడ్యూల్, పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్న ఆ 4 రాష్ట్రాలైతే 6వ షెడ్యూల్. ఇక 7వ షెడ్యూల్ వైపు వెళదాం. ఈ 7వ షెడ్యూల్ దేశ సమాఖ్య వ్యవస్థకు గుండెకాయ. పరిపాలన సాఫీగా సాగడానికి ఇక్కడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. అధికారాలను 3 జాబితాలుగా విభజించారు. ఆ 3 కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా కదా? అవును, రక్షణ, రైల్వేలు లాంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్నవి కేంద్ర జాబితాలో ఉంటాయి. పోలీసు, వ్యవసాయం లాంటివి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. మరి విద్య, అడవులు లాంటివి ఈ ఉమ్మడి జాబితాలో ఉంటాయి కదా? వీటిపై ఎవరు చట్టం చేస్తారు? కేంద్రం, రాష్ట్రాలు 2 చట్టాలు చేయవచ్చు. కాని ఒకే అంశంపై కేంద్రం చేసిన చట్టానికి, రాష్ట్రం చేసిన చట్టానికి మధ్య ఘర్షణ వస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. స్పష్టంగా ఉంది. ఇక 8వ షెడ్యూల్. ఇది మన సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. భాషల గురించి వివరిస్తుంది కదా? అవును, రాజ్యాంగం ప్రారంభంలో ఇందులో కేవలం 14 భాషలు మాత్రమే ఉండేవి. కాని సవరణల ద్వారా ఆ తర్వాత మరిన్ని చేర్చారు. ప్రస్తుతం 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఇక్కడో ట్రిక్కీ పాయింట్ ఉంది, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 22 భాషల్లో ఇంగ్లీష్ లేనే లేదు కదా? కరెక్ట్. మనం పరిపాలనలో విపరీతంగా వాడతాం కానీ అది ఈ షెడ్యూల్లో లేదు. పరీక్షల్లో ఎలిమినేషన్ పాయింట్లాగా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పటివరకు మొదటి 8 షెడ్యూల్స్ స్పష్టంగా చూశాం. ఇవన్నీ 1950 నాటి ఒరిజినల్ రాజ్యాంగంలో ఉన్నవే. మిగిలిన 4 షెడ్యూల్స్ సవరణల ద్వారా వచ్చాయి కదా? 9వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? 9వ షెడ్యూల్ ఒక ఆసక్తికరమైన నేపథ్యంతో ఉంటుంది. 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. ఆ జమీందారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు భూములు పంచే ఉద్దేశంతో కదా? ఎగ్జాక్ట్లీ. అప్పట్లో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. కోర్టు కేసుల నుండి ఆ భూ సంస్కరణల చట్టాలను కాపాడటానికి ఒక సేఫ్ వాల్ట్ లాగా ఈ 9వ షెడ్యూల్ను తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని ఇందులో పెడితే దానిపై న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఉండదన్నమాట. అప్పటి ఉద్దేశ్యం అదే. ఇక 10వ షెడ్యూల్ అనేది బహుశా వార్తల్లో అత్యధికంగా వినిపించేది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. అవును, అప్పట్లో ఆయారం గయారం సంస్కృతి వల్ల ప్రభుత్వాలు కూలిపోయి రాజకీయ అస్థిరత ఏర్పడేది కదా? కరెక్ట్. ఆ అవకాశవాద రాజకీయాలకు చెక్ పెట్టడానికే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకొచ్చారు. ఒక సభ్యుడు పార్టీ మారితే అతన్ని ఎలా అనర్హుడుగా ప్రకటించాలో ఇందులో ఉంటుంది. ప్రజా తీర్పును అపహాస్యం చేయకుండా కాపాడే గొప్ప చట్టమిది. ఇక మనం చివరి 2 షెడ్యూల్స్ దగ్గరకొచ్చాం. 11వ మరియు 12వ షెడ్యూల్స్. ఇవి స్థానిక సంస్థల పాలనకు సంబంధించినవి. అవును, 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెబుతుంది. 73వ సవరణ ద్వారా చేర్చారు. గ్రామస్థాయిలో అభివృద్ధి కోసం 29 అంశాలను ఇందులో పొందుపరిచారు. దానికి కొనసాగింపుగానే పట్టణ ప్రాంతాల కోసం 12వ షెడ్యూల్ను 74వ సవరణ ద్వారా తెచ్చారు. ఇందులో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలుంటాయి. పంచాయతీలకు 29 అంశాలున్నట్లు మున్సిపాలిటీలకు ఎన్నున్నాయి? మున్సిపాలిటీలకు మొత్తం 18 అంశాలు కేటాయించారు.
ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోవాల్సిన అంకెలు ఇవే: పంచాయతీలకు 29, మున్సిపాలిటీలకు 18. పర్ఫెక్ట్. సరే, ఇప్పటివరకు మనం 1 నుండి 12 షెడ్యూల్స్ అసలు కథ చూశాం. ఇప్పుడు మనం ఇందాకటి నుండి ఎదురుచూస్తున్న ఆ గోల్డెన్ టాపర్ మెమొరీ ట్రిక్ దగ్గరికి వద్దాం. STORS TLAMP. వినడానికి ఒక మంత్రంలా అనిపిస్తుంది కదా, కాని ఈ 11 అక్షరాల పదంలోనే 12 షెడ్యూల్సే దాగి ఉన్నాయి. ఎగ్జామ్ హాల్లో 30 సెకండ్లలో ఎలా గుర్తుకొస్తాయో దీన్ని ఒక పజిల్లాగా డీకోడ్ చేద్దాం. మొదటి పదం STORS. అందులో S అంటే స్టేట్స్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది మొదటి షెడ్యూల్. అవును. ఇక రెండవ అక్షరం టీ. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. రాజ్యాంగ పరిభాషలో జీతాలను ఎమాల్యుమెంట్స్ అంటారు, కానీ ట్రిక్ సులభంగా ఉండటం కోసం టీ అనే అక్షరాన్ని శాలరీస్కు వాడారు. సో టీ అనగా శాలరీస్. ఇది రెండవ షెడ్యూల్. ఓకే. ఆ తర్వాత O. జీతం ఫిక్స్ అయ్యాక ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు. కాబట్టి O అనగా ఓత్స్, ప్రమాణ స్వీకారాలు. ఇది మూడవ షెడ్యూల్. అద్భుతం. ఇక నాల్గవ అక్షరం ఎల్. మూడవ షెడ్యూల్లో ప్రమాణం చేసిన వాళ్ళు చట్టసభల్లో కూర్చుంటారు కదా, కాబట్టి ఎల్ అంటే లోక్సభ లేదా రాజ్యసభ సీట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది నాల్గవ షెడ్యూల్. నెక్స్ట్ R. ఆర్ అనగా రీజనల్ ట్రైబల్ ఏరియాస్, అంటే ఐదవ షెడ్యూల్. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగతా ప్రాంతాలు. ఆ తర్వాత మళ్ళీ S వస్తుంది. ఇది 6వ షెడ్యూల్ కదా? అవును. ఎస్ అనగా షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్, అంటే ప్రత్యేకంగా మనం మాట్లాడుకున్న ఆ 4 ఈశాన్య రాష్ట్రాలు. దీంతో STOLRS పూర్తయింది. ఇప్పుడు రెండవ సగం TLAMP. ఇందులో మొదటి అక్షరం T. దేశంలో అధికారాలను విడదీయడం కదా. T అనగా 3 లిస్ట్స్, కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు. ఇది 7వ షెడ్యూల్. ఎగ్జాక్ట్లీ. రెండవ అక్షరం ఎల్. ఇది చాలా సులభం. 22 అధికారిక భాషలు, కాబట్టి ఎల్ అనగా లాంగ్వేజెస్. ఇది 8వ షెడ్యూల్. ఆ తర్వాతి అక్షరం A. A అనగా ఎగ్రేరియన్ రిఫార్మ్స్ లేదా భూ సంస్కరణలు. 1వ సవరణ ద్వారా తెచ్చిన 9వ షెడ్యూల్. కరెక్ట్. నెక్స్ట్ ఎం. ఎం అనగా మెంబర్స్ డిస్క్వాలిఫికేషన్, సభ్యుల అనర్హత, అంటే 10వ షెడ్యూల్, ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇక ముగింపుకొచ్చేశాం. చివరి అక్షరం P. పంచాయతీలు, మున్సిపాలిటీలు రెండూ ఈ ఒక్క అక్షరంలోనే ఇమిడి ఉన్నాయి. P అనగా పంచాయత్ మరియు మున్సిపాలిటీస్. 11వ మరియు 12వ షెడ్యూల్స్. ఇదండి అసలైన స్టోలస్ అరెస్ట్ టీలాంప్ మ్యాజిక్. ప్రతి అంశం వెనుక ఉన్న లాజిక్ మీకు తెలుసు కాబట్టి ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే ఉండదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుని షార్ట్కట్ వాడితే వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సరే, మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత వేగంగా ఒక క్విక్ రీక్యాప్ చేద్దాం. నేను సిద్ధం. 1వ షెడ్యూల్ భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితా. 2వ షెడ్యూల్ రాష్ట్రపతి తదితర అత్యున్నత రాజ్యాంగ పదవుల జీతాలు. 3వ షెడ్యూల్ మంత్రులు, న్యాయమూర్తులు చేసే ప్రమాణ స్వీకార నమూనాలు. 4వ షెడ్యూల్ జనాభా ప్రాతిపదికన రాజ్యసభలో సీట్ల కేటాయింపు. 5వ షెడ్యూల్ దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన. 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని స్వయం ప్రతిపత్తి. 7వ షెడ్యూల్ 3 జాబితాల ద్వారా అధికారాల విభజన. 8వ షెడ్యూల్ రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన 22 భాషలు. 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు మరియు న్యాయ సమీక్ష నుండి మినహాయింపు. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ అధికారాలు, అందులోని 29 అంశాలు. 12వ షెడ్యూల్ మునిసిపాలిటీల పరిపాలన మరియు వాటికి సంబంధించిన 18 అంశాలు. పర్ఫెక్ట్. ఈ సెషన్ను ముగించే ముందు అభ్యర్థులందరికీ ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. రాజ్యాంగం అనేది ఒక స్థిరంగా ఆగిపోయిన పుస్తకం కాదు. 9వ నుండి 12వ షెడ్యూల్ వరకు గమనిస్తే కాలానికి అనుగుణంగా అది ఎలా అభివృద్ధి చెందిందో అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో మన సమాజ ఆధునిక అవసరాలకు అనుగుణంగా 13వ షెడ్యూల్ అంటూ ఒకటి వస్తే అది దేని గురించి ఉండవచ్చు? రోజురోజుకు ముప్పును తెస్తున్న పర్యావరణ పరిరక్షణ లేదా క్లైమేట్ చేంజ్ గురించా? లేక కృత్రిమ మేధస్సు అంటే AI మరియు సైబర్ సెక్యూరిటీని నియంత్రించడం గురించా? ఒకసారి లోతుగా ఆలోచించండి. వావ్! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. భవిష్యత్తులో మన రాజ్యాంగం ఎలా రూపాంతరం చెందుతుందో
అంచనా వేయడం ఒక కాబోయే ప్రభుత్వ అధికారికి ఉండాల్సిన అత్యుత్తమ లక్షణం. సరే, ఈనాటి లోతైన విశ్లేషణను ముగించే సమయం ఆసన్నమైంది. ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరేలా చేయడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.